ఈరోజు మనం ఒక మంచి పని చేస్తే చాలామందికి తెలిసేలాగా చేస్తాం, అవునా కదా? అది మంచి పని కావచ్చు, దైవ పని కావచ్చు, దేవుని క్రియ కావచ్చు. ఏదైనా ఒక చిన్న మంచి పని చేస్తే ఏం చేస్తాం? 100 మందికి తెలిసేలాగా చేస్తాం. మరి అదే చెడు పని చేసినప్పుడు ఎవ్వరికీ తెలియకుండా నువ్వు దాచిపెట్టగలుగుతావు. అంటే దాచిపెట్టగలిగే సామర్థ్యం నీలో ఉందా లేదా? చెప్పండి. ఒక మాట ప్రజలకు చెప్పకుండా, లేకపోతే ఒక పని ప్రజలకు చెప్పకుండా దాచిపెట్టే శక్తి ఇక్కడ ఎవరికి లేదు? అందరికీ ఉంది. ఎలా అర్థమవుతుంది? ఒక చెడు పని చేసినప్పుడు ప్రజలకు ఆ విషయాన్ని బయలుపరచక నీ దగ్గరనే దాచిపెట్టుకుంటాం. అదే మంచి పని చేసినప్పుడు ఏం చేస్తాం? ప్రజలకు అందరికీ తెలిసేలాగా చేస్తాం. ఇక్కడ పొరపాటు అవుతాయి. మంచి పని చేసినప్పుడు, దైవిక పని చేసినప్పుడు అందరికీ తెలిసేలా చేశారనుకో, ప్రజలందరూ నీ దగ్గరకు వస్తారు. మనం చేసే ప్రతి పని దేవునికి మైమొచ్చే విధంగా చేయాలి, కానీ ప్రజలకి తెలిసేలాగా, ప్రజలకి మైమొచ్చేలాగా చేస్తే కనుక we will get deception.